లోక్సభ స్పీకర్గా పురంధేశ్వరి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులకు శాఖల కేటాయింపు కూడా పూర్తయింది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రులు ఒక్కొక్కరుగా బాధ్యతలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరో కీలకమైన లోక్సభ స్పీకర్ ఎవరైనా చర్చ మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. లోక్సభ స్పీకర్ కుర్చీలో ఎవరిని కూర్చోబెట్టాలని బీజేపీ హైకమాండ్ తర్జన పడుతుంది. ఈ క్రమంలోనే స్పీకర్ పదవి రేసులో ప్రముఖంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఏపీలోని రాజమండ్రి నుంచి గెలిచిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, ఒడిశాలోని కటక్ నుంచి ఎంపీగా గెలిచిన బర్మహారి మహతాబ్ల వైపు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. రాజ్యసభ రాజ్యాంగ నిబంధనల ప్రకారం కొత్త లోక్సభ మొదటిసారి సమావేశానికి ముందు స్పీకర్ పదవి ఖాళవుతుంది. ఈ క్రమంలో కొత్త ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు సభల సీనియర్ సభ్యుని ప్రోటెం స్పీకర్గా రాష్ట్రపతి నియమిస్తారు. ఆ ప్రోటెం స్పీకర్ ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అయితే ప్రోటెం స్పీకర్ రేసులో కాంగ్రెస్ సీనియర్ నేత కొడికొన్నెల సురేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మరోవైపు స్పీకర్ ఎంపికపై బీజేపీ తీవ్ర కసరత్తు చేసింది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్రోటెం స్పీకర్గా ఎవరిని నియమించాలి అనే దానిపై చర్చేందుకు ఇవాళ సాయంత్రం బీజేపీతో పాటు ఎన్డీఏ కూటమిలోని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసాల భేటీకి అన్నారు. ఈ సమావేశం తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్రోటెం స్పీకర్ ఎవరనే దానిపై స్పష్టత రానుంది. అయితే ఈసారి సొంతంగా బీజేపీకి లోక్సభలో మెజార్టీ మార్కును అవసరమైన సీట్లు రాకపోవడంతో ఎన్డీఏ కూటమిలోని ఇతర పార్టీల మద్దతు అవసరం అయింది. ఈ క్రమంలోని మిత్రపక్షాలు లోక్సభ స్పీకర్ పదవిని ఆశిస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం లోక్సభ స్పీకర్ పదవిని వదులుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లో సిద్ధంగా లేదని, ఇక త్వరలో లోక్సభ సమావేశాలు జరగడంతో స్పీకర్ ఎవరైనా సస్పెన్షన్ కూడా కొనసాగుతుంది. మరోవైపు దేశ చరిత్రలో ఇప్పటివరకు లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగలేదు. ప్రతిసారి ఎవరో ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకునే వారిని స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈసారి ఎవరికి ఆ పదవి దక్కనుంది అనే ఉత్కంఠ కూడా అందరిలో కొనసాగుతుంది. 2014-2019 లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానానికి దక్కించుకోవడంలో బీజేపీ కేంద్రంతో సొంతంగానే అధికారం చేపట్టింది. దీంతో ఎవరి అవసరం లేకుండా పార్టీ ఎంపీలే స్పీకర్గా నియమించబడ్డారు. 2014 16 లోక్సభ స్పీకర్గా బీజేపీ ఎంపీ సుమిత్ర మహాజన్, 2019 17 లోక్సభ స్పీకర్గా ఓం బిర్లాను ప్రధానమంత్రి నియమించిన నేపథ్యం ఉంది. ఇప్పుడైతే ఈ లోక్సభ స్పీకర్ కూడా నియమించడానికి తర్జన పడేటువంటి అవసరం ఉంది. దానికోసం ఇప్పుడు కూడా ముమ్మరంగా కసరత్తు కూడా జరుగుతుంది లోక్సభ స్పీకర్ సంబంధించిన అంశం.